ఏదైతే ఉందో జీరో చేసేసారో ప్రజలు, ఆ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి దాదాపుగా వెళ్ళిపోయింది. నాయకులు కూడా మైగ్రేట్ అయ్యారు కదా. సో నాయకులు ఎవరైతే వస్తారో వాళ్ళతో పాటు క్యాడర్ను కూడా తీసుకొస్తారు. ఆ క్యాడర్ వచ్చినప్పుడు కన్సాలిడేటెడ్ గా వాళ్ళకున్న ఆ ఓటు ఏదైతే ఉందో ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ అయింది 2014 విషయంలో. సో వైఎస్ కున్న ఇమేజ్, ఆయనకున్న ఇమేజ్ కొంచెం ఆటోమేటిక్ గా ఆయన తర్వాత తనయుడిగా ఆయనకు కొంచెం ఆపాదించడం జరుగుతుంది, తప్పు లేదు అందులో. కానీ అది ఎంతవరకు నిలబెట్టుకున్నాడు అనేది 19 ఎన్నికల నుంచి 24 మధ్య తెలిసిపోయింది. 24 ఎన్నికల్లో ఏం జరిగింది మ్యాజిక్, ఈ అంటే జస్ట్ షర్మిల గారు చెల్లెలు గారు ఒకవేళ ఆవిడ కింద 1,10,000 ఓట్లు చేల్చకుండా ఉండింటే ఖచ్చితంగా అక్కడ కూడా ఎంపీగా మా జమలమడుగు నుంచి ప్రాంతానికి సంబంధించిన నిలబడిన ఆయన భూపేష్ గారు గెలిచిండేవాళ్ళు, ఎంపీగా ఒక చరిత్ర సృష్టించేవాళ్ళు. ఆఫ్టర్ 40 years తర్వాత ఆ 1,10,000 ఓట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేటువంటి డైహార్డ్ ఫ్యాన్స్ అందులో 60% ఉంటారని మనం ఎందుకు అనుకోకూడదు. కాబట్టే కదా ఆయన కుమార్తె అయినటువంటి షర్మిల గారికి వాళ్ళు అక్కడ కడపలో ఓట్లు వేశారు. ఆవిడ అడిగింది, ఆడబిడ్డను అడుగుతున్నాను, కొంగు చాచి అడుగుతున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అడగబట్టే కదా సార్ ఓట్లు వేసింది. అంటే టీడీపీ ఓట్లని జనసేన ఓట్లు వచ్చి పడ్డాయి ఆవిడకి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబం ఓట్లే కదా అవి. అదే చెప్తున్నాను. అక్కడ సింపథెటిక్ గా కొన్ని కన్సాలిడేటెడ్ ఓట్లు అయ్యాయి. అలాగే ఇప్పటికీ కూడా ముస్లిం ముతక వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మాకు తెలిసిన ఒకటే గుర్తు హస్తం గుర్తు, మాకు అట్లా పోతానే అది కనపడగానే వేసేస్తాము, అక్కడ మనిషిని చూడము అనే టైప్ మనుషులు ఇప్పటికీ ఉన్నారు. అంటే కొందరికి నరనరాల్లోనూ కాంగ్రెస్ యొక్క రక్తము అలా ఉండిపోయింది. ఆ సంబంధించిన ఓటు ఒకటి, అభిమాన గణం అనేది ఒకటి ఉండిపోవడం వల్ల ఆమెకు పడ్డ ఓట్లు, తర్వాత ఆమెకు జరిగిన అన్యాయం కొంగు చాచి పట్టి ఎందుకు అడుగుతున్నానని అడిగిందంటే, నాకు మా అక్క అవుతుందో చెల్లెలు అవుతుందో మరి సునీత గారు నాకు తెలియదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. నాకు మా కుటుంబ సభ్యురాలకు జరిగిన నష్టము ఒకసారి గమనించండి, ఇతనికి మాత్రం ఓటేయొద్దు అనే ఒక కోణాన్ని బలంగా తీసుకెళ్లగలిగింది. ఆ కోణం ప్రజలు కూడా చాలా వరకు రియలైజ్ అయ్యారు. సో ఆ ఆస్పెక్ట్ కూడా పని చేయడం వల్ల బొటాబొటి మార్కులతో కడప ఎంపీ సీటు వైసీపీకి వచ్చింది. లేకపోతే చరిత్రలో ఎన్నడూ లేనంత అంత లో మార్జిన్ తో వాళ్ళు గెలవడం అనేది వాళ్ళకు జరిగిన అతిపెద్ద నష్టము, అతి పెద్ద అవమానం కూడా. అది అసలు మెజారిటీయే కాదు, అది ఏమంటే గుడ్డిలో మెల్లగా గెలిచిన గెలుపు. అది ఈవిడ గిన్న లేకుండా, కాంగ్రెస్ ఈవిడ షర్మిల గారు అనేవారు లేకుండా ఉంటే అది ఒకప్పుడు దాదాపు 5 లక్షల ఓట్ల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో కడప ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. దేశంలోనే ఎంపీ స్థానాల్లో అత్యధికంగా మెజార్టీ సాధించినటువంటి రెండవ ఎంపీగా ఆయనకు ఒక రికార్డు ఉంది. అలాంటిది మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ రికార్డులన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి మన ఎన్నికల్లో. అంటే అప్పుడు అదే నేను అంటున్నాను, ఎలక్షన్ కు మధ్య చాలా రకాలైన పారామీటర్స్ పనిచేస్తాయి. అప్పుడు ఆయన సోనియా గాంధీని ఎదిరించి వచ్చాడు, వీరుడు శూరుడు, ఆ ఏదైతే బిల్డప్ ఉందో ఆ బిల్డప్ అప్పుడు బాగా ఎమోషనల్ గా పనిచేసింది. మనవాడు ఎదిరించి వచ్చాడు, ఇంకా మనదే అద్భుతం, మనదే చనిపోయారు కదా అప్పుడు. సో ఆ సానుభూతి ఉంటుందిలేండి ఖచ్చితంగా. అదే నేను అనేది. సో ఎలక్షన్ కు మధ్య పనితీరు మెయిన్ పనిచేస్తుంది, కొన్ని పారామీటర్స్ కూడా ఆటోమేటిక్ గా పనిచేస్తాయి. కాబట్టి అలా జరగడం జరిగింది. సో కడపలో మహానాడు పెట్టడం అనేది ఇట్స్ అవర్ రైట్. అది ఐ మీన్ టీడీపీ రైట్, అది వాళ్ళు పెట్టుకునే రైట్. అది దానికి ఎవరు ఇప్పుడు తిరుపతిలో పెట్టుకున్నారు, ఒంగోలులో పెట్టుకున్నారు, నాకు తెలిసి రాజమండ్రిలో జరిగింది, విజయవాడలో జరిగింది, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కరీంనగర్ లో పెట్టారు. సో చాలా చోట్ల పెట్టారు టీడీపీకి సంబంధించిన వాళ్ళ రైట్. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా పెట్టుకునే రైట్ వాళ్ళకు ఉంటది. ప్రభుత్వం ఉంది, లేకపోతే అనుమతి అడిగితే ప్రతిపక్షంలో ఉన్న ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వైసీపీ కూడా ప్లీనరీ పెట్టుకోవచ్చు, వాళ్ళు పెట్టుకోవడం లేదు. బికాజ్ వాళ్ళకున్న పరిమితులు మరి ఏమనుకుంటున్నారో ఏమో మనకు తెలియదు. సో మేము మా పార్టీగా మేము కూడా ఆవిర్భావ సభలు ప్రతి ఏడాది పెట్టుకుంటున్నాం, అది మా రైట్. పోలీసులు పర్మిషన్ ఇస్తాం. కాబట్టి ప్రలానా ప్రాంతంలోనే పెట్టాలనేది. కాబట్టి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వ్యక్తుల్ని ఒక టచ్ చేసినట్టు ఉంటది. మా ప్రాంతంలో పెట్టినప్పుడు మాకు రాయలసీమకు సంబంధించి ఆవిర్భావ వేడుక పెట్టాలనేది మాకు ఒక ఆశ. జరగలేదని ఇటుపక్కే జరుగుతున్నాయి. రాబోన్న రోజుల్లో జరిగితే కూడా మేము కూడా చాలా ఆనందపడతాం, గర్వపడతాం. సో మా ప్రాంతంలో కూడా జరిగిందని. సో ఈసారి కడప వాళ్ళకు మహానాడుకు సంబంధించి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకు అదృష్టం దక్కింది. అలా అన్ని జిల్లాల వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళకు ఈసారి ఆ అవకాశం దక్కిందని చెప్పారు.